అనుకోవడం, ఇక్కడే ఉంటాం అనుకోవడమే మాయ అంటే. వృక్షం కల్పవట వృక్షం అంటారు. మీరు ఈసారి పూరి జగన్నాథ క్షేత్రం ఇదే జనానికే నేను ఒక అద్భుత క్షేత్రం సృష్టించాను. ఈ సముద్ర మధ్యంలో ఇలా పై లేకుండా ఉన్నది ఉంది అనుకోవడం, ఇక్కడే ఉంటాం అనుకోవడమే మాయ అంటే. ఈ మాయ నుంచి బయటపడడానికి నా పాదపద్మాలను ఆశ్రయించాలి. అదిగో ఆ మాయ నుంచి బయటపడడానికే నేను ఒక అద్భుత క్షేత్రం సృష్టించాను. ఈ సముద్ర మధ్యంలో ఇలా పైకి లేచిన ఈ కొండ నీలాచలము అని పిలువబడుతుంది. ఈ క్షేత్రమే పురుషోత్తమ క్షేత్రం. ఇదే జగన్నాథపురి. ఇక్కడే ఈ బంగాళాఖాతం ఇప్పుడు మనం పిలుస్తున్నది. ఒకప్పుడు అంతా సముద్రం కదా, మధ్యలో లేచిందిట. ఆ లేచింది ఇప్పుడు మనం జగన్నాథపురం అంటున్నాం. అదే పూరి జగన్నాథ. ఆ మధ్యలో లేచిన ఎత్తైన స్థలమే నీలాచలం అంటే. ఈ వటవృక్షం ఉన్న ప్రాంతం ఇప్పటికి కూడా అక్కడ ఉన్నది. కల్పవృక్షం కల్పవట వృక్షం అంటారు. మీరు ఈసారి పూరి జగన్నాథం వెళ్ళినప్పుడు ఆ వృక్షం దగ్గరికి వెళ్ళండి. ఈ వృక్షం ప్రళయకాలంలో మార్కండేయుడికి కనబడిన చెట్టు అన్నమాట. ఈ చెట్టు ఉందండి, మేము చూసాం, మీలో కొంతమంది అక్కడికి వెళ్ళినట్టు చూసి ఉండొచ్చు. ఆ చెట్టుకి కింద గణేశ్వరుడి మందిరం ఉంటుంది. ఎవరిది? గణపతిది. ఆ చెట్టుకు ఒకవైపు నరసింహస్వామి ఉంటాడు. అది నరసింహక్షేత్రం మొదట. వెనక వైపు జగన్నాథస్వామి ఉంటాడు. ఆ కల్పవృక్షం దగ్గరికి తప్పక వెళ్ళాలి. కేవలం జగన్నాథస్వామి గుడి చూసి వచ్చేయడమే కాకుండా జగన్నాథస్వామి మరొక రూపంతో కొలువై ఉన్న చెట్టు కల్పవటవృక్షం అన్నమాట. అక్కడికి వెళ్ళి అర్చకుల్ని అడిగితే చూపిస్తారు, చాలామంది చూపిస్తారు. చూసి ఉండొచ్చు కానీ మాయ వల్ల మర్చిపోతూ ఉంటాం. ఎన్నిసార్లు కాశీ పెడతారా? అయినా సరే శివరాత్రీశ్వరుడు అని మీరు చెప్పారండి కాశీఖండంలో. కహా హై శివరాత్రీశ్వరుడు అని అడిగేవాళ్ళు ఉన్నారు. శివరాత్రీశ్వరుడు అన్నపూర్ణ ఆలయం దగ్గరే ఉన్నాడు. అక్కడ డుంటి విఘ్నేశ్వరుడి దగ్గర చెక్ పోస్ట్ అయిపోయిందా, అవగానే అన్నపూర్ణాలయానికి వెళ్లే ముందు ఇంకొంచెం ముందు కుడివైపు తిరగండి. అక్కడ ఎత్తుగా ఉంటుంది పెద్ద శివలింగం. సెక్యూరిటీ వాళ్ళు అక్కడ అడ్డగా తుపాకులు పట్టుకుని ఉంటారు. అక్కడ ఇంకా తేలిగ్గా చెప్పాలంటే అన్నపూర్ణాలయంలో యంత్రేశ్వరుడికి వెనక భాగం అన్నట్టు. ఇక్కడ యంత్రేశ్వరుడికి అడ్డంగా ఉన్న గోడ పక్కనే ఉంటుంది. దారి ఉంది, పెద్ద శివలింగం ఉంటుంది. ఆ శివలింగం శివరాత్రీశ్వరలింగం. ఒకప్పుడు శివరాత్రి నాడు శివుడు ఆ రూపం ధరించాడు. ఇప్పటికీ శివరాత్రి నాడు అక్కడే అభిషేకం చేయాలి. అందువల్ల చెప్పొచ్చేది ఏమిటంటే తప్పక వెళ్ళాలి. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనం గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ తెలుసుకోవాలి. ఏదైనా ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు చూడడమే కాకుండా శాశ్వతంగా బుర్రలో పెట్టుకోవాలి దాన్ని. కాశీలో ఎన్ని లింగములు ఆక్యుపై అయిపోయాయండి. ఆ రోజుల్లో ముఖ్యంగా ఔరంగజేబు అనే ఒక నీచుడి కాలంలో సర్వనాశనం చేశాడు. క్రమక్రమంగా శివాజీ వల్ల కొంతవరకు బతికింది. ఇప్పుడు మళ్ళీ అన్ని లింగాలు బయటకు వస్తున్నాయి. అలాగే జగన్నాథపురానికి వెళ్ళినప్పుడు కూడా ఇవన్నీ చూడాలి. వటవృక్షం చూడవలసిందే. ఆ వటవృక్షం కల్పాంతంలో ప్రళయకాలంలో మార్కండేయుడికి కనబడినదన్నమాట. ఆ తర్వాత మార్కండేయముని ఏం చేశాడు? ఈ వటవృక్షానికి వాయువ్య కోణంలో విష్ణుమూర్తిని అడిగి ఆయన చక్రం తీసుకుని ఆ చక్రంతో ఒక గొయ్యి తవ్వించాడు. ఆ గొయ్యిలో మహేశ్వరుణ్ణి ప్రతిష్ఠించుకుని పూజించాడు. మహేశ్వరుడి అనుగ్రహంతో కదా ఆయన మృత్యుంజయుడయ్యాడు. మృత్యుంజయుడిని ప్రార్థించి మృత్యుంజయుడయ్యాడు, ఎంత ఆయువు పొందాడు. అందుకే కృతజ్ఞతగా శివుడి అనుగ్రహంతో విష్ణువు దర్శనం అవుతోంది, విష్ణు కటాక్షంతో శివ దర్శనం అవుతోంది. ఇది వైష్ణవ క్షేత్రం. ఇక్కడ కూడా శివుడు ఉండాలని తాను మళ్ళీ ఆ వటవృక్షం దగ్గర, ఏ వటవృక్షంలో విష్ణువు కనబడ్డాడో అక్కడే విష్ణువు చేత గొయ్యి తవ్వించుకుని అందులో శివలింగం ప్రతిష్ఠించి దాన్ని పూజించాడు. ఎంత మహాత్ముడు అండి మార్కండేయుడు. ఏకకాలంలో శివాయ విష్ణు రూపాయ అన్నవాడు ఆయనే. అక్కడ ఆయన ప్రతిష్ఠించిన లింగం ఆయన పేరు మీదుగా మార్కండేయేశ్వర లింగము అని పిలువబడింది. ఆ లింగం ఇప్పటికీ అక్కడున్నది. ఆ లింగాన్ని దర్శనం చేసుకుంటే అశ్వమేధయాగ ఫలితం లభిస్తుందట. యత్ర స్నాత్వా శివం దృష్ట్వా వాజిమేధ ఫలం లభేత్. స్నానము చేసి అక్కడికి వచ్చి శివుణ్ణి దర్శనం చేసుకుంటే అశ్వమేధయాగం చేసిన మహాఫలితం వస్తుంది. అటువంటి లింగం అది. అది కూడా పంచక్రోసుల ప్రాంతం. కాశీ ఎలా అయితే పంచక్రోసులో ఈ క్షేత్రం కూడా పంచక్రోసులు సముద్రంలోకి వ్యాపించి ఉన్న దివ్యక్షేత్రం అది. ఆ ప్రదేశం అంతా బంగారపు ఇసుకతోటి ఎక్కువగా కనపడుతుంది. ఆ ఇసుక చూస్తే బంగారం చూసినట్టు ఉంటుందన్నమాట. కొన్ని చోట్ల ఇసుక ఏదో అసహ్యంగా కనపడుతుంది. కానీ ఈ నీలాచలం దగ్గర సముద్ర తీరంలో ఉన్న ఇసుక చూస్తే ఒకవేళ బంగారం ఏమైనా చిన్న చిన్న పొడిగా చేసి అక్కడ వేశారా అన్నట్టుగా ఆ రంగులో కనపడుతుందట. సువర్ణవర్ణములో ఉండే ఇసుక అదన్నమాట. ఈ క్షేత్రానికి పడమట వైపేమో
శంఖాకారం కలిగిన ఒక పర్వతం ఉంది. అక్కడ కూడా శివుడు ఉన్నాడు. శివుడు 8 రూపములతో అక్కడ ఉంటాడండోయ్. నీలాచలం దగ్గర పురుషోత్తమ క్షేత్రంలో శివుడు 8 రూపాలు ధరించాడు. అష్టమూర్తి అంటారు ఆయన. ఏమంటారు? అష్టమూర్తి. ఇందులో ఒక తీర్థమేమో రుద్రలింగం, రెండవది కపాలమోచన లింగం, మూడవది విమల అనేటటువంటి లింగం, విమలేశ్వర లింగం. ఇక 4వ లింగం యమధర్మరాజేశ్వర లింగం, 5వది శంఖేశ్వర లింగం, 6వది అర్ధాంశేశ్వర లింగం, 7వది శాశ్వతేశ్వర లింగం, 8వది సముద్రేశ్వర లింగం. ఇప్పుడు ఆ లింగాల పేర్లు మారే. ఆ లింగాలు రేపటి రోజు కార్యక్రమంలో మళ్ళీ వాటి గురించి కూడా చెప్పుకుంటాం. ఆనాడు మొత్తం మీద అష్టమూర్తులతో 8 రూపాలు ధరించాడు ఆయన. అష్టమూర్తులు అంటే పంచభూతాలు, దాంతోపాటు భూమి, ఆకాశం, ఈ దిక్కులను. ఇటువంటి అష్టమూర్తులు శివుడివి. ఆ అష్టమూర్తులతో 8 రూపాలు ధరించాడు ఆయన. ఈ 8 మూర్తులకి 8 మంది భార్యలు ఉన్నారు. ఈ 8 మంది భార్యలు కూడా అక్కడ శక్తిపీఠములుగా ఏర్పడ్డారు. మీకు తెలిసే ఉంటుందిగా, అమ్మవారికి 108 శక్తిపీఠాలు ఉన్నాయి. అందులో పూరి జగన్నాథం కూడా ఆ 108 శక్తిపీఠాల్లో ఒకటి. అష్టాదశ శక్తిపీఠాల్లోకి రాదు, కానీ 108 శక్తిపీఠాల్లోకి వస్తుంది. అక్కడున్న శక్తిపీఠం పేరు విమలా శక్తిపీఠం. అమ్మవారు వాగ్దేవతా రూపంతో అక్కడ ఉన్నది. వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని, ఈ 8 మందిని వాగ్దేవతలు అంటారు. వీళ్ళే లలితా సహస్రనామం రాశారు కాబట్టి లలితా సహస్రనామంలో వశిన్యాది వాగ్దేవతా ఋషయ అని ఉంటుంది. ఆ వాగ్దేవతల్లో ఒకటైన విమలాదేవి శక్తి స్వరూపిణి. ఆవిడ అధిష్టాన దేవతగా శక్తిపీఠంగా ఈ నీలాచలంలో ఉంటుంది. ఎక్కడ? జగన్నాథస్వామి దగ్గర అన్నమాట. ఆవిడని బేస్ చేసుకుని మొత్తం 3 కోట్ల తీర్థములు అక్కడ నిరంతరం తిరుగుతూ ఉంటాయి. అందుకే అక్కడికి వెళ్ళి ఆ తీర్థాల్లో స్నానం చేసి అమ్మవారి దర్శనం కూడా చేసుకుంటే, ఏది కృష్ణుణ్ణి, బలరాముణ్ణి, సుభద్రుని చూడడంతో పాటు ఆ శక్తిని కూడా చూస్తే అటువంటి వాడికి జరామరణములు లేని దివ్యలోకాలు లభిస్తాయి. అక్కడ చాలా కుండాలు ఉన్నాయి. ఆ కుండాల్లో 5 తీర్థములు చాలా గొప్ప ఉన్నాయి, పంచతీర్థాలు. అందులో ఒకటి రోహిణము. రోహిణము లేక రౌహిణ్యం. రోహిణి అనే పేరు కలిగిన బలరాముడి తల్లి అక్కడ స్నానం చేయటం వల్ల ఆవిడ పేరు మీదుగా రోహిణీ తీర్థం అని పేరు వచ్చింది. రెండవది మార్కండేయుడు స్నానం చేసిన మార్కండేయ కుండం. ఇంకా 3వది ఇంద్రజమున సరస్సు. ఇది ఇంకా చాలా గొప్ప సరస్సు అన్నమాట. 4వది రుద్రతీర్థం. 5వది జరాహరణ తీర్థం. వీటిల్లో ఇంకో 2 తీర్థాలకి పేర్లు తర్వాత మారాయి. ఇలా పేర్లు మారినప్పుడు ఆ విషయం కూడా తర్వాత చెబుతాడు. ఈ నీళ్లల్లో 5 కుండాల్లోనూ స్నానం చేసేవారట పూర్వకాలంలో. అందుకే జగన్నాథపురంలో 7 రోజులు ఉండాలండి, సప్తాహ దీక్షతో ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? ఒకరోజు రోహిణ కుండంలో, ఓ రోజు కపాలమోచనంలో, ఓ రోజు మార్కండేయేశ్వర కుండంలో, ఓసారి ఇంద్రజమున సరస్సులో. ఇలా 5 సరస్సుల్లో 5 రోజులు స్నానం చేయగలుగుతాం. 5 సరస్సులు ఒకే రోజు స్నానం చేయకూడదు. ఒకదాని తర్వాత ఒకటి చేయటం ఎక్కువ పుణ్యం. హడావిడిగా బస్సు దిగడం, రైలు దిగడం, పరుగున వెళ్ళడం, బుడుంగుని ఏదో స్నానం చేసామన్న పేరు చేయటం, ఈలోపు తిరగడం వల్ల జ్వరం రావడం వల్ల సరిగ్గా ఉండలేకపోవడం. ఎందుకు ఇంత హడావిడిగా ప్రయాణం చేస్తే వాళ్ళు పూర్వంలాగా ఎవరికి ఆరోగ్యాలు ఉండడంలా. ప్రతివాడికి జ్వరమే. గట్టిగా ఉపోటం ములిగితే 2 రోజులు లేవలేడు. ఇదేం మనుషులో తెలియదు. అందువల్ల కాస్త విశ్రాంతిగా ఉండి ప్రతిరోజు ఉదయం వెళ్ళి అలా స్నానం చేయటం మంచిది. ఇక ముందే చెప్పాను కదా, ఆ క్షేత్రానికి క్షేత్రపాలకుడు ఈ శివుడే, మార్కండేయుడు ప్రతిష్ఠించిన శివుడు. అక్కడ ఆయనకి భారీగా అమ్మవారు విమల అనే పేరుతో శక్తిపీఠంగా ఉంటుంది. సాక్షాత్తుగా బ్రహ్మస్వరూపుడు, పరబ్రహ్మస్వరూపుడు మన నరసింహస్వామి వారు. ఆయన హిరణ్యకశిపుడి యొక్క వక్షస్థలం చీలుస్తున్నట్టుగా విగ్రహ రూపంలో దర్శనమిస్తాడు. ఇక ఆయన దర్శనం చేసుకుంటే సమస్త పాపాలు తొలగిపోతాయి. అమ్మవారు ఇందాక మీకు ఏం చెప్పాను? శివుడు ఎన్ని రూపాల్లో ఉన్నాడన్నాను? 8 రూపాల్లో ఉన్నాడన్నాను. ఆ 8 రూపాలకి అమ్మవారు 8 నామములతో భార్యలుగా ఉన్నది. ఆ భార్యల్లో ఎవరెవరు ఏమిటో చూద్దాం. మొట్టమొదట ఈశ్వరుడు అక్కడ ఉగ్ర తపస్సు చేశాడు. ఆ ఈశ్వరుడికి భార్య గౌరి. శివుడు 8 రూపాల్లో మొదటి ఈశ్వర రూపానికి భార్యగా గౌరి అనే శక్తి ఉంటుంది. ఇంకా రెండవ శక్తి, 8 రూపాల్లో రెండవ శక్తి వటవృక్షానికి మూలంలో మంగళ లేక సర్వమంగళ అంటారు, మంగళగా ఉన్నది. 3వ శక్తి పడమర దిక్కుగా ఉన్న విమల.
మళ్ళీ గుర్తుపెట్టుకోండి, 8 శక్తుల్లో మొదటి శక్తి పేరు ఏమిటి? శివుడు 8 రూపాల్లో ఉన్నాడు. 8 రూపాల్లో ఉన్న ఆయనకి అమ్మవారే 8 రూపాలతో భారీగా ఉంది. అమ్మవారికి అన్ని పేర్లు ఆవిడవే అయినా అక్కడ మాత్రం ఆ క్షేత్రంలో 8 నామములతో శివుడికి భారీగా ఉన్నది. అందులో ఒకటి గౌరి, రెండవది ఏమిటి? వటవృక్ష మూలంలో సర్వమంగళ లేక మంగళ. మూడవ పశ్చిమ దిక్కులో ఉంటుంది, ఆవిడే విమలాదేవి. సరిగ్గా శక్తిపీఠం ఆవిడే. ఈ విమలాదేవికి ఎదురుగుండా 10 అడుగులు ఎత్తున్నటువంటి ఒక గొప్ప రాతి స్తంభం ఉంటుందండో, నల్లని రాతి స్తంభం ఇప్పటికీ ఉంది. మేము 2018లో కూడా దాన్ని చూసాం. ఆ స్తంభం ఎప్పటికీ చెక్కు చెదరదు. ఈ స్తంభాన్ని ఒకప్పుడు కోణార్క్ నుంచి సూర్యుడు పట్టుకొచ్చి ప్రతిష్ఠించాడు. కోణార్క్ అంటే తెలుసుగా మీకు, సూర్యుడి ఆలయం అది. కోణమునందు ఉన్న అర్కుడు సూర్యుడు. అది భువనేశ్వర్ అనేది భూమికి ఒక కోణం. మనకు వల్ల తూర్పు పడమర కాకుండా అదొక ఆగ్నేయం కోణం లాంటి కోణం అన్నమాట. ఆ కోణంలో ఉండడం వల్ల కోణార్కుడు అన్నారు. సూర్యుడు స్వయంగా ఆ స్తంభాన్ని పాతాడని పేరు. అందుకే ఆ స్తంభం అంటే అమ్మవారికి చాలా ఇష్టం. ఒక్కొక్కప్పుడు ఆషాఢ మాసంలో సూర్యుడి కాంతి దాని మీద పడి ఆ కాంతి రిఫ్లెక్ట్ అయ్యి అమ్మవారి ముఖం మీద పడి అద్భుతమైన కాంతితో అమ్మవారి ముఖం వెలిగిపోతూ ఉంటుంది. అటువంటి స్తంభం అక్కడే ఉన్నది. లోపలికి 10 అడుగుల కంటే ఎక్కువ ఉంటుందట, పైకి 10 అడుగులు ఉంటుందట ఆ స్తంభం మొత్తం అన్నమాట. అందువల్ల అమ్మవారు అక్కడ 3వ రూపంతో విమలగా ఉన్నది. 8 శివుళ్లలో మొదటి శివుడి భార్య పేరు గౌరి, రెండో ఆవిడ మంగళ లేక సర్వమంగళ, ఆవిడ వటవృక్షం మూలలో ఉంటుంది. మూడో ఆవిడ పడమర దిక్కునున్న విమల, నాలుగో ఆవిడ శంఖానికి వెనక ఉంటుంది. ఈవిడ్ని కూడా సర్వమంగళ అంటారు. అందుకే ఇద్దరికి తేడా తెలియడానికి మొదట ఆవిడ్ని మంగళ, ఈవిడ్ని సర్వమంగళ అంటారు. అక్కడ వాళ్ళని అడిగితే చెప్తారు. మొదట ఆవిడేమో రెండో ఆవిడ మంగళ, మూడో ఆవిడ సర్వమంగళ. గౌరీ, మంగళ, విమల, సర్వమంగళ. ఈవిడ సరిగ్గా శంఖానికి వెనక భాగం ఉంటుందన్నమాట. ఇంకా కుబేర దిక్కు అంటే ఏంటి? ఉత్తర దిక్కు. ఉత్తర దిక్కులో ఉన్న ఆవిడ అర్ధాంశిని. ఆవిడికి పక్కన రెండో ఆవిడ లంబ. అంటే ఉత్తర దిక్కులో 2 అమ్మవార్లు ఉన్నారు, 2 శివుళ్ళు, 2 అమ్మవార్లు. అక్కడికి గౌరీ, మంగళ, విమల, సర్వమంగళ, అర్ధాంశిని, లంబ. ఎంతమంది అయ్యారు? 6 అయ్యారు. ఇక్కడికి కుబేరుడి దిక్కులు 2 ఉండడం వల్ల, ఒకే చోట పక్క పక్కన ఉండడం వల్ల మనకు 6 పూర్తయ్యాయి. ఇక దక్షిణం దిక్కులో ఉన్న శివుడి భార్య పేరు కాళరాత్రి. ఈవిడి పేరు కాళరాత్రి. ఈవిడి 7వ దేవత. తూర్పు దిక్కున ఒక దేవత ఉంటుంది అమ్మవారు, ఆవిడ పేరు మరీచిక. అక్కడికి ఎన్ని? 7 పూర్తయ్యాయి. ఆఖరణ 8వ ఆవిడ ఈ తూర్పు దిక్కునే మరీచిక పక్కనే ఉంటుంది, ఆవిడ పేరు చండరూప. ఇక్కడికి మొత్తం 8 మంది దేవతలు ఉన్నారు. వీళ్ళంతా ఉగ్ర రూపాలు ధరిస్తారట. ఉగ్ర రూపంతో ఉంటే కానీ ధర్మరక్షణ చేయలేరు గనక. గౌరీ, మంగళ, విమల, సర్వమంగళ, అర్ధాంశిని, లంబ, కాళరాత్రి, మరీచిక. ఆ మరీచికే చండరూపాన్ని కూడా పిలువబడుతూ పక్కన ఉంటుంది. మరీచికకి చండరూపకి తేడా లేదు. అందుకే చాలామంది మరీచిక చండరూప 2 ఉన్నాయి కదండి, 9 ఉన్నాయి కదా అంటే, కాదురా బాబు, మరీచిక అన్న చండరూప అన్న నేనే. నా రూపం 2గా విభజింపబడి అది 2 కలిస్తేనే ఒక రూపం కనుక నేను ఒకటే లెక్క అని అమ్మవారు చెప్పింది. ఈ 8 ఉగ్ర రూపములు అంటారు. ఈ ఉగ్ర రూపాలతో భూమండలంలో అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని సంస్థాపన చేస్తూ ఉంటుంది అమ్మ. ఈ విధంగా శివుడు 8 రూపాల్లో, శివుడి పత్ని అయిన పార్వతి 8 రూపాల్లో అక్కడ ఉంటారు. అక్కడికి వెళ్ళి భక్తితో ఈ అష్టమూర్తుల్ని, అష్టదేవతలని భక్తితో ప్రార్థన చేస్తే, అందున అష్టమి, చతుర్దశి, నవమి ఈ 3 తిథులలో ప్రార్థన చేస్తే ఇక వాడికి తిరుగుండదు. వాడు ఏది సంకల్పిస్తే అది అవుతుంది. వాడు జీవితంలో ఏదనుకుంటే అది అవుతుందట. దానికి తగినంత విశ్వాసం కావాలి. అష్టమ్యాంచ చతుర్దశ్యాం నవమ్యాంచ ఏకచేతసః. ఏకచేతసః అనే మాట మనం మర్చిపోకూడదు. అంటే ఏకాగ్రచిత్తుడై, మనస్సు అటు ఇటు పోనివ్వకుండా. కొంతమంది కూర్చుంటే మనస్సు అక్కడ ఉండదుగా. తీరా అమ్మవారి దగ్గరికి వెళ్ళాం, అమ్మా నిన్ను మంగళ అన్నారు, మంగళవా నువ్వు సర్వమంగళవా అని మళ్ళీ అనుమానం రాకుండా ఈ మంగళని నేను భక్తితో పూజిస్తున్నాను అనుకోవాలి. ఆవిడని తలుచుకున్న కాసేపు మన మనస్సు ఆవిడ మీదే ఉండాలి. అలాగే సర్వమంగళ దగ్గరికి వెళ్ళినా, అలాగే విమల దగ్గరికి వెళ్ళినా, గౌరి దగ్గరికి వెళ్ళినా,
లేక అర్ధాంశిని దగ్గరికి వెళ్ళినా, లంబ దగ్గరికి వెళ్ళినా, కాలరాత్రి దగ్గరికి వెళ్ళినా, మరీచిక లేక చండరూప అనే ఆవిడ దగ్గరికి వెళ్ళినా మనం ఆ కాసేపు ఆవిడ మీదే మనస్సు లగ్నం చెయ్యాలి. అలా లగ్నం చేసి భక్తితో ఆవిడ యొక్క నామాలు ఏవైనా జపించండి, లలితా సహస్రనామం జపించండి, లేక అష్టోత్తర శతనామాలు జపించండి. ఆ జపించే కాసేపు మనస్సు అక్కడే పెట్టాలి. ఏ ఏ తిథుల్లో అన్నారు? అష్టమి, నవమి, చతుర్దశుల్లో. ఈ అష్టమి, నవమి, చతుర్దశులలో ఏకాగ్ర చిత్తుడై ఆ అమ్మని తలుచుకుంటే ఇంక వాడు తలుచుకున్నది అయి తీరుతుంది. ఇంక దానికి వేరే వ్యతిరేకంగా ఎవడు ఏమీ చెయ్యలేడు. అంత శక్తి ఆ శక్తిపీఠంలో ఉన్నది. ఈ విధంగా రుద్రుడు 8 రూపాయలు, రుద్రాణి 8 రూపాయలట. ఆ శ్లోకంలో ఉన్న పదాలు వినాలి. శ్లోకం వింటే మనకి పుణ్యం కనుక శ్లోకం వినిపిస్తాను. శ్లోకంలో ఉన్న పదాల వల్ల మీకు అర్థం తెలుస్తుంది. రుద్రాణి అష్టదా భేదం దృష్ట్వా రుద్రోపి శంకరః ఆత్మానమష్టదా భిద్వా ఉపాస్తే పరమేశ్వరం. అమ్మవారు 8 రూపములు ధరించడం వల్లేమో శివుడు 8 రూపాయలు ధరించేట. శివుడు 8 రూపాయలు ధరించడం వల్ల ఈవిడ 8 రూపాయల్లో ఉందట. ఎవరు చూసి ఎవరు ధరించారో తెలియదు, కానీ అమ్మవారి కోసం అయ్యవారు, అయ్యవారి కోసం అమ్మవారు ఇద్దరు 8 రూపాయలతో ఉన్నారు. అష్టవిధ రుద్రమూర్తులు, అష్టవిధ రుద్రాణీమూర్తులు. అంటే 8 రూపాయల్లో శివుడు, 8 రూపాయల్లో అమ్మవారు అక్కడ ఉన్నారు. ఎవరిని ఎవరు ప్రేమిస్తున్నారో తెలియదు అక్కడ. అదే అభేద తత్వం. మీరు ఒకసారి ఆలోచిస్తే ఎప్పటికైనా అర్థం కాని ఒక తత్వం తెలుస్తుంది. ఏమిటది? చెట్టు ముందా, విత్తు ముందా? విత్తనం వచ్చి చెట్టు వచ్చిందా, చెట్టులోంచి విత్తనం వచ్చిందా? ఇది యుగయుగాలుగా వేదాంత రహస్యాల్లో ఒక చర్చ అన్నమాట. ఇప్పటికీ అడుగుతాడనమాట శిష్యుడు, గురువుగారు మామిడి చెట్టు వచ్చిందా ముందు టెంక విత్తనం వచ్చాక విత్తనం పారితే చెట్టు వచ్చిందా అంటే ఎవడు చెప్పగలడు? చెట్టులోంచి విత్తనం, విత్తనంలోంచి చెట్టు, విత్తనంలోంచి చెట్టు, చెట్టులోంచి విత్తనం. ఎవరిలోంచి ఎవరు వచ్చారో చెప్పలేం. అలాగే శివుడి కోసం అమ్మ, అమ్మ కోసం శివుడా, ఎవరు వచ్చారు చెప్పలేం. ఆ ఇద్దరు అటువంటి అర్థం కాని అపూర్వతత్వాలు వాళ్ళు. శివుడు కూడా అక్కడ 8 రూపాయలతో అమ్మ కోసం, అమ్మేమో ఆయన కోసం 8 రూపాయలతో ఉన్నారన్నమాట. ఆ రూపాలను మొత్తం మీద చూసి తోడవలసిందే. ఇంతకీ ఇప్పుడు చెబుతున్నాడు అసలు ఆనాడు ఏ ఏ నామాల్లో ఉన్నాడు. శివుడు 8 నామాలు చెబుదాం. ఇందాక అమ్మవారు చెప్పాం కదా, కపాలమోచనుడు ఒక ఆయన. శివుడి పేరేంటి? కపాలమోచనన్నోమ క్షేత్రపాలం యమేశ్వరం మార్కండేయం తథేశానం బిల్వేశం నీలకంఠకం వటమూలే వటేశంచ లింగాన్యష్టౌ మహేశితు. కపాలమోచనుడు, క్షేత్రపాలుడు, యమేశ్వరుడు, మార్కండేయేశ్వరుడు, ఈశానుడు, బిల్వేశ్వరుడు, నీలకంఠుడు, వటేశుడు. వటేశుడు అంటే ఇందాక మనం ఏం చెప్పాము? వటమూలంలో ఏముంది? వటమూలంలో ఎవరుంటారు? మంగళ. ఆ మంగళకి ఎదురుగుండా వటమూలంలోనే మహానుభావుడు వటేశుడనే 8వ మూర్తి ఉంటాడు. ఈ 8 పేర్లు భక్తితో తలుచుకోండి. నా కోసం తలుచుకోండి, మీకోసం తలుచుకోండి. చెప్పండి. కపాలమోచన, క్షేత్రపాల, యమేశ్వర, మార్కండేయేశ్వర, ఈశానేశ్వర, బిల్వేశ్వర, నీలకంఠ, వటేశ. ఈ 8 రూపాయలు 8 లింగాలు అక్కడ ఇప్పటికీ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ఎప్పటికీ ఉంటాయి, ఇప్పుడు ఉన్నాయి కాబట్టి అదృశ్యం అవ్వలేదు. ఇందాక చెప్పిన 8 అమ్మవార్లు, ఆ 8 అమ్మవార్లకు ఎదురుగుండా ఈ 8 అయ్యవార్లు, ఈ 8 అయ్యవార్లకు ఎదురుగుండా ఆ 8 అమ్మవార్లు ఉంటారు. వీటిని చూచిన వారు, వీటిని చూసిన వాళ్ళు, ముట్టుకున్న వాళ్ళు ముక్తి పొందుతారు, సందేహం లేకుండా. 53వ శ్లోకంలో 4వ అధ్యాయంలో పురుషోత్తమ క్షేత్రంలో చెప్పారు. యాని దృష్ట్వా యథా స్పృష్ట్వా పూజయత్వా విముచ్యతే. యాని ఏ ఏ లింగాలనైతే, అంటే ఇందాక చెప్పిన 8 లింగాలని అమ్మవారిని దృష్ట్వా చూచినవాడు, స్పృష్ట్వా అంటే ముట్టుకున్నవాడు, తాకినవాడు, పూజయత్వా పూజించినవాడు, ఈ ముగ్గురు విముచ్యతే విముక్తి పొందుతారు. ఇంక ఈ సంసార బంధం నుంచి విముక్తి పొంది శాశ్వత కైవల్యం పొందుతారు. కైవల్యం కావాలంటే అయితే ముట్టుకోండి, లేదా దర్శించండి, అదృష్టం బాగుంటే పూజించండి, తరిస్తారు. ఈ విధంగా ఆ పూర్వక్షేత్రాలు అక్కడ ఉన్నాయి.